కార్తీక పురాణము 6వ అధ్యాయము 6వ రోజు పారాయణం. దీపదాన విధి మహత్యం. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించినచో అట్టి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యమి దక్కును. అట్లనే ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయమందు దీపారాధన చేయునో వారికి కైవల్యం ప్రాప్తించును. దానం చేయుట ఏ విధంగా చేయాలి అంటే, పైడి పత్తి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి భక్తులు చేయవలెను. వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వల చేసి బత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తి చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానం ఇచ్చిన సకలైశ్వర్యములు కలుగుటేగాక మోక్ష ప్రాప్తి కలుగును. దీపదానం చేయువారు ఇట్లు పఠించవలెను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపస్తు కవహం దీపదానం ప్రదా స్వామి శాంతిరస్తు సదా మమా అనే స్తోత్రం చేసి దీపదానం చేయవలెను. దీని అర్థము ఏమనగా, అన్ని విధములుగా జ్ఞానం కలుగ చేయునదియో సకల సంపదలు నిచ్చు ఈ దీపదానము చేయుచున్నాను కాక అని అర్థము. ఈ విధముగా దీపారాధనము చేసిన తర్వాత బ్రాహ్మణ సమాధానం చేయవలెను. శక్తి లేని ఎల్ల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనం వండి దక్షిణ సాంపలను ఇవ్వలేను. ఈ విధముగా స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను స్త్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్బుద్ధి కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించదను ఆలకింపుము అని వశిష్ఠుడు జనకుడితో ఇల్లు చెప్పసాగాడు. లుబ్ధ వితంతు స్వర్గమున కేగుట. పూర్వకాలమున ద్రవిడ దేశమందు ఒక గ్రామున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్లి అయిన కొంతకాలమునే భర్త చనిపోయింది. సంతానము గాని ఆఖరికి బంధువులు కానీ లేరు. అందుచే ఆమె ఇతరుల ఇళ్లలో దాసి పని చేయొచ్చు, అక్కడనే భుజించచ్చు. ఒకవేళ వారి సంతోషము కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఆ వస్తువులను ఇతరులకు ఇచ్చి ధరకు అమ్ముకొనొచ్చు. ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకోనొచ్చు. దొంగలించిన కూడా తీసుకొని వచ్చి వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనొచ్చు, సొమ్ము కూడబెట్టుకొనొచ్చు ఉండేది. ఈ విధముగా కూడబెట్టిన ధనముతో వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇళ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండేది. ఎంత సంపాదించిన ఏమి, ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గాని దేవుని మనసారా ధ్యానించుట గాని చేసేరగదు. పైగా వ్రతములు చేసే వారిని తీర్థయాత్రకు వెళ్లే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగానికి కానీ పిరికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంటూ ఉండేది. అట్లా కొంతకాలము జరిగినది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గ మధ్యమున ఈ స్త్రీ ఉన్న గ్రామునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రంలో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామంలోని మంచి చెట్లను తెలుసుకొని ఆ పిసనారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నా హితవచనంలో ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరము శాశ్వతము కాదు, నీటి బుడగ వంటిది. ఏ క్షణములో మృత్యువు మనను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు 7 ధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కొల్లి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూచి మిడత దాన్ని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మవుచున్నది.
అట్లనే మానవుడు కూడా ఈ తనువు శాస్త్రము అని నమ్మి అంధకారములో పడి నశించుచున్నాడు. కావున నా మాటను విను. నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యము సంపాదించుకొను. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసమంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన ధర్మమును చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందు అని ఉపదేశమిచ్చాను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయించు కార్తీక మాసము ఆచరించుటయే జన్మరహిత్యమై మోక్షం పొందాను. కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యం ఉన్నది. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాత్యమందలి 6వ అధ్యాయము 6వ రోజు పారాయణము సమాప్తం. ఓం నమ శివాయ. అరహ